వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. అన్నదాతకు అండగా ఉంటాం. తడిసిన వడ్లను సమీపంలోని గోదాములు, మిల్లులకు తరలించండి. అవి అందుబాటులో లేకుంటే ఫంక్షన్ హాల్స్ లోకి షిఫ్ట్ చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో నష్టపోయి కష్టాల్లో ఉన్న అన్నదాతలకు అండగా ఉంటామని, ఆయా చోట్ల యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రచారం. సాయంత్రం వెంగళరావు నగర్, సోమాజిగూడలో భారీ సభలు. రేపు బోరబండ, ఎర్రగడ్డ సభల్లో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ సాయంత్రం 7 గంటలకు వెంగళరావు నగర్, రాత్రి 8 గంటలకు సోమాజిగూడ డివిజన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ట్రంప్ కు భయపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ, ప్రధానిపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఫైర్ అయ్యారు. ఇండియా పాక్ యుద్ధం తానే ఆపానంటున్న ట్రంప్ కాదని చెప్పే ధైర్యం లేక ప్రధాని మోడీ మౌనం వహించారని నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే బీహార్ యువత ఇప్పటికీ వలసపోతుందంటూ ఆరోపించారు. కేబినెట్ లోకి అజారుద్దీన్ రాకుండా బీజేపీ భారీ కుట్రలు పన్నుతుంది. ప్రమాణ స్వీకారాన్ని ఆపేందుకు గవర్నర్ పై కేంద్రం ఒత్తిడి తెస్తుంది అంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మండిపడ్డారు. మైనార్టీలపై బీజేపీ నేతలకు ఎందుకంత కక్ష అంటూ ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. అజారుద్దీన్ పై బీజేపీ భారీ కుట్రలకు తెగబడింది. మంత్రివర్గంలోకి తీసుకోకుండా గవర్నర్ పై తీవ్ర ఒత్తిడి పెంచింది. బీజేపీ బీఆర్ఎస్ కుట్రలను అర్థం చేసుకోవాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. దేశ క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్ గా వ్యవహరించిన అజారుద్దీన్ దేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన క్రీడాకారుల్లో ఒకరని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. మోందా తుఫాను కారణంగా పేద ప్రజలు కోల్పోయిన ఇళ్లు, పశువులు, పంట, ఇతర నష్టపరిహారం అందేలా ప్రభుత్వం తప్పకుండా చర్యలు చేపడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఎకరానికి 10,000 రూపాయల పంట నష్టపరిహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కు మద్దతుగా గురువారం పలువురు మంత్రులు ప్రచారం నిర్వహించారు. యూసఫ్గూడ డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణనగర్ ఏ బ్లాక్, లక్ష్మీనరసింహనగర్ లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అజారుద్దీన్ గారు పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై తప్పుడు ఆరోపణలు, ప్రచారాలను పూర్తిగా ఖండిస్తున్నామంటూ వారు పేర్కొన్నారు.